సో హాయ్ హలో వెల్కమ్ ఆల్ టు వన్ మోర్ ఎపిసోడ్ వన్ మోర్ వ్లాగ్. టైం వచ్చేసి అరౌండ్ 7 అవుతుంది అండ్ ఇప్పుడే లేసాను. అండ్ నేను రీసెంట్గానే ఇప్పుడు కొచ్చి అయితే రీచ్ అయ్యాను విజయవాడ నుంచి. ఒక 2 days అవుతుంది. మొన్న నైట్ రీచ్ అయ్యా. ఇవాళ డేట్ వచ్చేసి 26th అనుకోండి. ఇవాళ డేట్ వచ్చేసి 26th. 24th నైట్ వచ్చాను నేను. ఒకేసారి విజయవాడ నుంచి కొచ్చి వరడం వల్ల నాకు వాతావరణం చేంజ్ అయిపోయింది. నిన్న అసలు పూర్తి ఎండగా ఉంది, మొన్న కూడా నైట్ ఎండగానే ఉంది, లైక్ మాయిశ్చర్ ఉంది. ఇవాళ వాతావరణం ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇదంతా కొచ్చి వాతావరణం. ప్రజెంట్ ఇప్పుడు 7:10 7:20 అవుతుంది. మొత్తం నిండిపోయింది ఫాగ్తో. సో ప్రజెంట్ కొచ్చిలో వాతావరణం అయితే ఎలా ఉంది, నా మొహం ఎలా కనిపిస్తుంది మీకు అర్థం కావట్లేదు. లైట్ కొట్టేస్తుంది మొహం మీద. సో సన్ అక్కడ ఉంది, ఎగ్జాక్ట్గా హాట్స్పాట్ పాయింట్ అక్కడ ఉంది సన్. సో ఇదంతా వాక్వే. ఇలా ఉంటుంది మాకు వాతావరణం. ఒక నిమిషం చూపిస్తాను. ఓవరాల్గా ఇలా ఉంటుంది. ఎక్స్పోజర్ తగ్గించాను. ఇటు పక్క బిల్డింగ్స్ ఉంటాయి. ఇది వచ్చేసిన రూమ్ వే. ఇదంతా ఇది వచ్చేసిన రూమ్ లోపలికి ఉంటుంది. బ్రైట్నెస్ కనిపించట్లేదు. సో అలా ఉంటుంది వాతావరణం. లైక్ పొద్దున్నే నన్ను అడిగితే 7 ఆ టైంకి వెళ్ళి వాకింగ్ చేయండి అందరూ. లైక్ 6 నుంచి 10 లోపు 11 లోపు వాకింగ్ చేయడం వల్ల ఏంటంటే విటమిన్ డి అంటుంది. చాలామంది ఆఫ్టర్నూన్ చేస్తారు. యాక్చువల్గా సైన్స్ కూడా మధ్యాహ్నం 3 చేయమంటుంది. కానీ మధ్యాహ్నం 3 అనేది విటమిన్ డి మంచిది కాదు మనకి. ఇక్కడ కొచ్చిలో ఉంటే నాకు కానీ హైయెస్ట్ సన్నీ జోన్ లైక్ వైజాగ్, విజయవాడ అలాంటి చోట చేయొద్దు. లైక్ ఎండ దెబ్బ తగులుతుంది. లైక్ మోస్ట్లీ ప్రిఫర్ డూయింగ్ ఇట్ అంటిల్ 10 11. అది కరెక్ట్ టైమింగ్ ఎప్పుడైనా కూడా. సో నేను నిన్న డెకాథ్లాన్కి వెళ్ళాను. మీకు తెలుసో తెలీదు, డెకాథ్లాన్లో చిన్న సేల్ జరుగుతుంది. చిన్నది కాదు, ఓకే, బాగానే సేల్ జరుగుతుంది. 50th year యానివర్సరీ సేల్ అని. మరి ఏమేమి తగ్గించారు తెలియదు. వెళ్తే నేను ఆన్లైన్లోకి వచ్చి చదివాను ఇలా గేమ్స్ పెడతారని. ఒకటి 50 పుషప్స్ చేయాలి, లేదా ఒక 90 seconds డెడ్ హ్యాంగ్ చేయాలి 10 kgs వెయిట్తో. నేను నార్మల్గానే 50-60 seconds చేస్తాను బాడీ వెయిట్తో. సో మీద 10 kgs చేసుకుని 90 seconds అంటే ఐ కాన్ 10 seconds దిగిపోతాను. నా కెపాసిటీ నాకు తెలుసు కదా. సో పుషప్స్ చేశాను. లైక్ లిటరలీ నేను పుషప్స్ చేసినప్పుడు ఫస్ట్ టైం నేను చేయలేకపోయా. లైక్ యూజువల్గా 60 పుషప్స్ చేస్తాను. నేను బాడీ వెయిట్లో అరౌండ్ 70-71 ఉన్నప్పుడు. ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి 78 ఉంటాయి ఇప్పుడు. నేను 50th పుషప్ చాలా స్ట్రగుల్ అయ్యా చేయడానికి. కానీ ఫామ్ ఈజ్ రైట్, ఆల్వేస్ ఫామ్ ఈజ్ రైట్ మంది. అండ్ 50 పుషప్ స్ట్రగుల్ అయ్యా. 2 seconds పాజ్ తీసుకొని పైకి లేసాను. ఆల్రెడీ పొద్దున చెస్ట్ వర్కౌట్ చేసి ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ పుషప్స్ చేయగానే అవుట్ నా చెస్ట్ రికవరీ సరిగా లేదు. అండ్ దానికి బాటిల్ ఫ్రీ వచ్చింది. ఇదే ఆ బాటిల్. అండ్ ఈ బాటిల్ వచ్చేసి గ్రీన్. లాస్ట్ టైం కూడా నేను వెళ్ళాను, నాకు సైకిల్ చేసే వాళ్ళు స్లిప్పర్స్ ఉంటాయి కదా, గ్రే రెడ్ డెకాథ్లాన్ అలాంటిది ఇచ్చారు. అది 750 ml. ఇది కూడా 750. కానీ ఈ బాటిల్ గట్టిగా ఉంది, స్ట్రాంగ్ ప్లాస్టిక్, హార్డ్ ప్లాస్టిక్, అంత ఇదికే రాదు. అదైతే ఇరిగిపోయింది కూడా. సో లెట్స్ సీ హౌ మెనీ డేస్ ఇట్ వర్క్స్. యూజువల్లీ ఇప్పుడు ఇది వాడను, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఈ బాటిల్ ఉంది. లైక్ లాస్ట్ టైం కొనిన బాటిల్. ఇది వచ్చేసి 2 liter gallon బాటిల్. సో ఈ బాటిల్ ఉంది. సో యూజువల్ నేను ఇంకా ఈ బాటిల్ వాడను. బట్ ఈ బాటిల్ నేను తెలిసి ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఇంట్లో పెట్టేస్తా. ఇంట్లో తమ్ముడు కానీ ఏమైనా వాడతారు. అండ్ నేను ఈ బాటిల్ వాడుకుంటా పెద్దది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ ఆల్సో మీరు డెకాథ్లాన్ సేల్స్ ఎప్పటి వరకు ఉంటాయి? 24th and 26th వరకు. ఇవాళ 26th. మరి ఈ వీడియో యూట్యూబ్లో ఎప్పుడు వస్తుందో నాకైతే తెలియదు. సో ఈ వీడియో నేను పెట్టేపాటికి సేల్ అయిపోయి కూడా ఉండొచ్చు. సేల్ అంటే పెద్ద ఆఫర్స్ లేవు. పర్టికులర్గా చూజన్ ఐటమ్స్ మీద ఆఫర్లు ఉన్నాయి. లాస్ట్ టైం నా ప్యాంట్ తీసుకున్నాను, ఎంత తీసుకుని తెలియదు. ఇప్పుడు ఆ సేమ్ ప్యాంట్ 2000 ఉంది డెకాథ్లాన్లో. సో అలాగా పిక్స్ చాయిస్ ఉంది. నాకైతే పెద్ద నచ్చలేదు. అండ్ ఓకే, ఒక స్ట్రింగర్ మీద ఆఫర్ వచ్చింది. అది 319 పడుతుంది. ఆ స్ట్రింగర్ 199కే వస్తుంది. మెరూన్ కలర్, ఫేడెడ్ మెరూన్ కలర్ స్ట్రింగర్ తీసుకొని చూపిస్తాను. సో ఈ పట్టించుకోవద్దు, ఇది నా ఛార్జింగ్ స్టేషన్. మొత్తం సామాన్లన్నీ ఇక్కడ ఛార్జింగ్ పెడుతూ ఉంటా. మైక్స్ కూడా నేను రాత్రి పెట్టా. సో వైర్స్ అని అలా ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఇది వచ్చి నా బట్టలు. నేను రేపు జిమ్కి వేసుకునే బట్టలు, అంటే ఇవాళ జిమ్కి వేసుకునే బట్టలు నేను నైటే పెట్టేస్తాను. స్ట్రింగర్ వచ్చేసి ఇక్కడే ఉంటుంది. ఇది వచ్చేసి స్ట్రింగర్. అండ్ ఓకే, ఫేడెడ్ మెరూన్ స్ట్రింగర్ బాగానే ఉన్నట్టుంది. లైక్ ఆల్రెడీ వేసుకొని చూశాను. యూజువల్గా నేను లాస్ట్ టైం ఫురూక్ స్ట్రింగర్ ఉంది కదా, అది తీసుకుంది మీడియం సైజ్ తీసుకుంది. ఎందుకంటే నేను వేసుకునే బనీన్ వచ్చేసి స్మాల్ వేసుకుంటాను. అది నాకు బాగానే ఉంటుంది లూజ్గా. మీడియం తీసుకుంటే లార్జ్ అయిపోద్ది. సో స్ట్రింగర్ కదా మీడియం తీసుకున్నాను. మీడియం వచ్చేసి నాకు నా బనీన్ కన్నా బాగా టైట్ ఫిట్ అయింది. అది ఎందుకో తెలియదు, ల్యాట్స్ వల్ల లేదా షోల్డర్ వెత్తవల్ల అనుకుంటాను. బట్ ఈసారి వెళ్ళి ట్రైల్ చేశాను. యూజువల్గా స్ట్రింగర్ సైజ్ ఉంది తెలియదు దానికి. నాకు కంఫర్ట్ ఉంది స్ట్రింగర్ సైజ్. నేను మీడియం తీసుకున్నాను, లాస్ట్ తీసుకున్నాను. కానీ నాకు సరిపోయింది ఎక్సెల్. లైక్ ఎక్సెల్ లూజ్గా ఉంది అండ్ ఎగ్జాక్ట్గా సరిపోయింది నాకు. ల్యాట్స్ పట్టే అట్లా. ల్యాట్స్ అనేది ఆరిజిన్ ఇక్కడ ఇది ఇలా పుష్ చేసినప్పుడు మీకు ఆరిజిన్ పాయింట్ వచ్చేది. ల్యాట్స్ కింద లోవర్ ల్యాట్స్ ఉంటాయి కదా, అక్కడ సైడ్ నుంచి ఇలా వస్తుంది బయటికి. సో అది ల్యాట్స్ ఆరిజిన్ పాయింట్. సో అక్కడ కింద దిగిద్ది ఎక్సెల్ కట్. అది మీకు కంఫర్ట్ ఉంటుంది. లైక్ వర్కౌట్ చేసినప్పుడు అక్కడ లాక్కుండా ఉంటుంది బనీన్. నా ఫురూక్ స్ట్రింగర్ లాగేస్తుంది. బట్ కొన్ని పాయింట్స్ లాగదు. యూజువల్లీ యాక్చువల్గా లాగేది ల్యాట్ పుల్ డౌన్ దగ్గర బాగా లాగిద్ది. మిగతా అంతా బాగానే ఉంటుంది. సో టైం వచ్చేసి 7:35 7:40 అవుతుంది. రెడీ అయిపోయి ఫాస్ట్గా జిమ్కి వెళ్ళిపోదాం. సో దట్ త్వరగా వెళ్తే జనాలు తక్కువ ఉంటారు. మా జిమ్లో సండే కూడా జనాలు వస్తూ ఉంటారు. లైక్ త్వరగా వెళ్తే ఏంటంటే సాంగ్స్ పెట్టరు, జనాలు త్వరగా రారు.
ఎలాగో బ్యాక్ డే కాబట్టి 1 అవర్లో అయిపోతే వర్కౌట్ అంతా. లెట్స్ సీ. జనాలు లేకపోతే లక్కీ, జనాలు ఉంటే ఏం చేయలేం, మేనేజ్ చేయాలి. ఓకే. సో నేను లాస్ట్ బ్లాగ్లో కూడా చెప్పాను, నా సాంగ్స్ అనేవి చాలా పర్టికులర్ ఉంటాయి. నేను మాస్ బీట్ సాంగ్స్ విన్నాను. మాస్ బీట్ సాంగ్స్ అంటే ఒక పర్టికులర్ టైంలో వినే ఉండే, అది దిగిపోయింది. ఇప్పుడు నా సాంగ్స్ వచ్చేసి చాలా స్లో పేస్ వింటాను. లైక్ ఇంగ్లీష్ కూడా తక్కువ, మోస్ట్లీ హిందీ ఆ తెలుగు వింటాను. నాకు హిందీ సాంగ్స్ కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. హిందీ సాంగ్స్లో కూడా మొన్న ఈ మధ్య నేను తెగ ప్రమోట్ చేశాను ఒక మూవీని, మీకు తెలుసలేదు, కృష్ణావతారం అని ప్రమోట్ చేశాను. కానీ యాక్చువల్గా దాని పేరు కృష్ణ అవతారం. హిందీలో కృష్ణ అంటారు, తెలుగులో కృష్ణ అంటారు నాకు తెలిసిన వరకు. సో కృష్ణ అవతారం మూవీ నేమ్. బట్ ఆ మూవీ నేను ఫస్ట్ డే వెళ్ళాను, మీకు స్టోరీ చెప్తా. ఆ మూవీకి ఫస్ట్ డే వెళ్ళాను. నేను మూవీకి ఫస్ట్ డే వెళ్ళినప్పుడు 3 హాల్ తిరిగా. వర్షం పడుతుంది, ఒక హాల్కి వెళ్ళా, షో క్యాన్సిల్ చేశారు. మళ్ళీ పావు గంటలో ఒక షో ఉంటే ఇంకో హాల్లో నేను మళ్ళీ వర్షం రెయిన్ కోట్ వేసుకుని వచ్చి కదా, రూట్ లేదు కదా, వర్షంలో ఫోన్ పెడితే ఫోన్ సరిగ్గా పనిచేయట్లా. ఎలాగో వెళ్ళాను, 5 minutes లేట్ అయింది. సరే ఎలాగో 50 minutes యాడ్ చేస్తారు, లేట్ అయ్యే దగ్గర అన్ని ఐనాక్స్ అండ్ పీవీఆర్ ఉంటాయి. సో వెళ్ళాను, వెళ్తే అక్కడ కూడా షో క్యాన్సిల్ చేస్తారు. ఇంకో హాల్ వెళ్ళా, అది కూడా సేమ్ రిపీట్ అయింది. మూసుకొని ఇంటికి వచ్చా. ఒక 2 days అవుతుంది మళ్ళీ బుక్ చేసుకున్నా. లులు మాల్లో యాక్చువల్గా షో వేయలేదు ఫస్ట్ డే. సో నేను ఇంకా సెకండ్ డే షో వేస్తే వెళ్ళాను. అక్కడ యాక్చువల్గా షో వేస్తారు, పెద్ద మాల్ కాబట్టి 5 ఉన్నారు, షో వేశారు. అండ్ మూవీ లవ్లీ బ్రో, అది 6th week అనుకుంటా. ఇంకా నార్త్లో ఆడుతుంది సినిమా, బెంగళూరులో కూడా ఆడుతుంది, నార్త్ అంతా ఆడుతుంది. కలెక్షన్లో అది 7 crores పెట్టారు. ఫస్ట్లో 2 crores ఓపెనింగ్, ఇప్పుడు ప్రజెంట్ 55 crores. 6th week ఇంకా రన్ అవుతుంది, ఇంకా ఓటీటీ రాలేదు సినిమా. సో ఊహించుకోండి ఎంత బాగుంటుందో. లైక్ మీకు చూడాలంటే అదొక సినిమా. నేను సాంగ్స్ కూడా ఇప్పటికీ అదే వింటాను. కృష్ణావతారం సాంగ్స్ ఉంటాయి నా దాంట్లో, కనిపిస్తుంది తెలియట్లేదు. హిందీ సాంగ్స్ వినండి, తెలుగు దగ్గరికి వెళ్ళొద్దు, తెలుగు అస్సలు బాగోదు. నా ఫేవరెట్ సాంగ్ ఇట్లా కుంజు బిహార్ అని ఒక సాంగ్ ఉంటుంది, అదే వింటున్నా నేను. లిటరలీ 5 times విన్నాను వర్కౌట్. నా డే కూడా స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ జిమ్కి రాగానే ఫస్ట్ వార్మప్ అంతా అదే సాంగ్ ఉంటుంది ఇయర్ బడ్స్లో. సో నాకు అంత ఇష్టం. లిటరలీ నా కాలర్ ట్యూన్, యాక్చువల్ నా కాలర్ ట్యూన్ పాస్ట్ 4 years నుంచో 3 years నుంచో ఎప్పుడైతే ఫస్ట్ ఫోన్ వచ్చిందో అప్పటి నుంచి ఒకటే సాంగ్ ఉంటుంది. అది కాలర్ ట్యూన్ యాక్చువల్గా నేను పట్టించుకుని మార్చాను. అలాంటి సాంగ్ మార్చాలంటే నాకు సాంగ్ ఎంత నచ్చిందో మీకు అర్థం కావాలి. సో అలాంటి సాంగ్స్ వింటూ ఉంటా. ఆ సాంగ్ స్టార్ట్ అయ్యి పైకి వెళ్తా, కానీ ఆ సాంగ్ లేకుండా నా డే స్టార్ట్ అవ్వదు. సో అంత ఇష్టం సాంగ్ నాకు. మూవీ కూడా అంత ఇష్టం. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఒకవేళ థియేటర్లో ఉంటే మీకు. నార్త్లో ఇంకా ఆడుతుంది. సో ఐ లవ్ ద మూవీ. అండ్ ఇంకోసారి చూసే ఛాన్స్ లేదు కొచ్చిలో. ఒకసారి పెట్టారు, టికెట్ ఫుల్ అవుట్లో షో క్యాన్సిల్ చేస్తున్నారు. నాకు షో ఉండి ఇంకోసారి వెళ్ళే ఉండి. లైక్ విజయవాడ వెళ్ళాను, విజయవాడ వెళ్ళినప్పుడు నాకు అప్పుడు పెద్ద రిలీజ్ అయింది. సో కృష్ణావతారం షోస్ తీస్తారు, నో ఛాన్స్ టు వాచ్ ఇట్. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ఇన్ ఓటీటీ అగైన్. నాకు ట్రావెలింగ్ చేసినప్పుడు విజయవాడ టు కొచ్చి టు విజయవాడ నేను అట్లీస్ట్ 1 month 2 monthsకి 1-2 సార్లు తిరుగుతూ ఉంటాను. 2 monthsకి 2 సార్లు, 1 monthకి ఒకసారి. ఇక్కడ థింగ్ ఏంటంటే నాకు ట్రావెలింగ్ చేసినప్పుడు హెడేక్ వస్తూ ఉంటుంది. లైక్ నేను కొచ్చిలో బాగానే ఉంటాను, ట్రావెల్ చేసి విజయవాడ వెళ్ళగానే ఫుల్ జలుబు చేస్తుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేను ట్రావెల్ చేసినప్పుడు ఫస్ట్ బాగానే ఉంటాను, ట్రావెలింగ్ 1 day ముందు జలుబు వస్తుంది, హెడేక్ వస్తుంది. అది విజయవాడ వెళ్ళిన తర్వాత ఒక 2 days ఉంటుంది, మళ్ళీ నార్మల్ అయిపోద్ది. మళ్ళీ విజయవాడ నుంచి కొచ్చి ట్రావెల్ చేసినప్పుడు ట్రావెలింగ్ 1 day ముందు జలుబు చేస్తుంది. మళ్ళీ ట్రైన్ మొత్తం ఒక వింత స్టేట్లో వెళ్తాను. లైక్ హెడేక్ ఉంటుంది, జర్నీ సరిగ్గా అవ్వదు, అలా వెళ్తాను. అండ్ ఎప్పుడైతే కొచ్చి రిటర్న్ అయ్యాను, ఈసారి వచ్చినప్పుడు జలుబుతోనే వచ్చాను హెడేక్తో. కొచ్చి రిటర్న్ 1 day ఉంది, అండ్ నెక్స్ట్ డే అంతా నార్మల్. చూస్తారు కదా, ఇట్స్ ఫైన్. లైక్ బాగానే ఉంటుంది ట్రావెలింగ్, అప్పుడే వస్తుంటుంది, ఎందుకో తెలియదు. లైక్ బాగుంది ట్రావెలింగ్, అలా హెడేక్ ఉంది, జలుబు చేసి హెల్త్ బాగుంది ట్రావెలింగ్. అది కూడా ఏమీ 8-10 గంటలు కాదు, 20 గంటలు లేట్ ఉంటే ఒక రోజు నియర్లీ. ఆ ట్రావెలింగ్ చేస్తే ఊహించుకోండి హెడేక్తో. అండ్ నేను ఎన్నిసార్లు ట్రావెల్ చేశాను వచ్చేసినప్పటి నుంచి ట్రైన్లో, అండ్ ఒక్కసారి కూడా లోవర్ బర్త్ రాలే ఇప్పుడు దాకా. 0 లోవర్ బర్త్స్. తత్కాల్ చేసిన, నార్మల్ చేసిన, కరెంట్ బుకింగ్ చేసిన, ఎప్పుడు లోవర్ బర్త్ రాలా. సరే సెకండ్ డే షిఫ్ట్ అయితే సెకండ్ ఏసీలో కూడా లోవర్ బర్త్ రాదు. ఒక్కసారి అనుకుంటా ఎప్పుడో విజయవాడ నుంచి వస్తున్నాను, విజయవాడ నుంచి వస్తుంటే కింద ఒక లేడీస్ బ్యాచ్ ఉన్నారు, మాకు పైన సీట్ కావాలన్నారు. యాక్చువల్గా పైన సీటు వాళ్ళ కింద వాళ్ళందరూ బ్యాచ్ వచ్చారు.
మాకు పైన సీట్ కావాలన్నారు. అసలు నా మొహం వెళ్ళిపోయింది అప్పుడు లిటరల్లీ. నాకు కింద సీట్ ఇస్తున్నారా మీరు పైన తీసుకుని ఇచ్చేసి సీట్ తీసుకున్నది. వాళ్ళు పైకి వెళ్ళి దుప్పట వేసుకొని ప్యాకెట్ ఆడుతూ కూర్చున్నారు. సో ఆ ఒక్కసారి వచ్చింది, ఆ రాలా ఇచ్చారు, ఇంకెప్పుడు రాలా లోవర్ సీటు. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే నా ఫేవరెట్ వర్కౌట్ ఏంటని. నాకు అన్నిటికన్నా నా ఫేవరెట్ వర్కౌట్ వచ్చేసి బ్యాక్ డే. నాకు లాట్ పుల్లోన్స్, రోయింగ్స్. నాకు యాక్చువల్గా పులోవర్స్ మిషన్ ఉండదు మాకు ఏ జిమ్లో. మాకు విజయవాడలో ఏ జిమ్లో పులోవర్స్ మిషన్ లేదు ఇప్పటిదాకా. మాకు ఇక్కడ పులోవర్స్ మిషన్ ఉంటుంది. నేను పాత బ్లాగ్లో కూడా చెప్పాను, ఐ లవ్ దట్ మిషన్ గైస్. లైక్ ఎగ్జాక్ట్గా పులోవర్స్ పడుతుంది. యాక్చువల్గా మేము పులోవర్స్ మాన్యువల్గా రోప్ కానీ రాడ్ కానీ ఇలా పుల్ డౌన్ చేసినప్పుడు ట్రాప్స్ ఎంగేజ్ అవుతాయి పైన ల్యాబ్స్ కదా, కానీ ఇది ఎగ్జాక్ట్ పడుతుంది. ఈ మిషన్ కోసమైనా నేను బ్యాక్ ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తుంటాను. ఫస్ట్ బ్యాక్, సెకండ్ చెస్ట్, థర్డ్ ఆర్మ్స్, ఫోర్త్ లెగ్స్ ఇష్టమే, కానీ లెగ్స్ మెల్లమెల్లగా దిగిపోతుంది. ఫస్ట్లో ఎంజాయ్ చేస్తాను లెగ్స్ వర్కౌట్. లెగ్స్ అనేది రికార్డింగ్ ఆపేసేస్తాను, ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. సో అందుకని లెగ్స్ కిందకు వస్తుంది. నేను చెప్పే కదా ఎక్కడ స్ట్రింగర్ తీసుకున్న పొద్దున్న చూపించాను కదా. ఈ స్ట్రింగర్ అనేది కంఫర్ట్ ఉంటుంది బ్యాక్ చేసినప్పుడు. లైక్ ఇక్కడ దాకా కట్టు మీకు ఆరిజిన్ పని కనిపిస్తుందా, లాట్ ఆరిజిన్ ఇక్కడ ఉంటుంది, నాకు ఇక్కడ కనిపిస్తుంది ఫ్యాట్ వల్ల. సో కిందకు ఉన్నప్పుడు ఏంటంటే మూమెంట్స్ ఫ్రీ ఉంటుంది. లాట్ పుల్లో చేసినప్పుడు ఏమో చేసినా మూమెంట్ ఫ్రీ ఉంటుంది. అండ్ ఆల్సో ఫ్రీ కంఫర్ట్ ఉంటుంది. నా ఫురుకు అనుకోండి ఇరుక్కుపోదు, అది జస్ట్ ఇక్కడ దాకా వస్తుంది కరెక్ట్. కిందకు ఉన్న వాళ్ళు అంటే కంఫర్ట్ ఉంటుంది అండ్ ఆల్సో ఫ్రీగా వర్కౌట్ చేసుకోవచ్చు. స్ట్రింగర్ అయితే ఓకే 200 పడింది సేల్లో. లైక్ ఆఫీషియల్గా 999 ఉంది, మరి ఎంతకి ఇస్తారు తెలియదు. 200కి ఇది వర్త్ స్ట్రింగర్. లైక్ చాలా ఉన్నాయి అమెజాన్లో, వీటిలో బాగోవు. బట్ టెక్నికల్ స్ట్రింగర్ క్లాత్ కూడా నార్మల్ బడింగ్ క్లాత్ ఉంటుంది, సేమ్ అన్నీ ఉంటుంది, బాగుంటుంది. మీరు చెక్ ఇట్ అవుట్. లైక్ ఇది చూస్తున్నారు కదా, ఇది కనిపిస్తున్నాయి కదా, ఇది రిబ్స్. ఇక్కడ మధ్యలో సెరటస్ యాంటీరియర్ అని ఉంటుంది. చాలామంది అది ట్రైన్ చేయరు. సెరటస్ యాంటీరియర్ ట్రైన్ చేయాలి. సెరటస్ యాంటీరియర్ ట్రైన్ చేయడం వల్ల అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, పవర్ ఇంప్రూవ్ అయింది చెస్ట్లో. ఇది సెరటస్ యాంటీరియర్ ట్రైన్ చేయడానికి 2 వర్కౌట్స్ ఉంటాయి. ఒకటి స్కాప్లా పుల్స్, ఇంకోటి కెటిల్ బెల్ పుష్ అంటారు. ఇది బెంచ్ అనుకోండి, బెంచ్ మీద కొడుకుందా, కెటిల్ బెల్ ఉంది కదా, ఇలా పుష్ చేయండి పైకి. ల్యాబ్స్తో కాదు, ల్యాబ్స్ ఇలా వెళ్తాయి కదా, దీని కొంచెం ఎక్స్ట్రా పుష్ చేస్తే సెరటస్ యాంటీరియర్ మీద ప్రెషర్ పడుతుంది. సో ఆ వర్కౌట్ నేను అది పర్టికులర్ వాంప్లో చేస్తాను. ఎవ్రీ చెస్ట్ డే నేను అది వాంప్లో యాడ్ చేస్తాను. ట్రై ఇట్ అవుట్, ఇట్ మైట్ హెల్ప్ యూ ద సెరటస్ యాంటీరియర్ అనేది. జస్ట్ బెంచ్ మీద కొడుకొని చేయండి. స్కాప్లా పుల్స్ పైకి లేనప్పుడు ప్రెస్ చేయండి పైకి, మళ్ళీ కింద దిగండి మొత్తం. సో అది ఇక్కడ ప్రెషర్ పెడుతుంది, రిబ్స్ దగ్గర ఉంటుంది సెరటస్ యాంటీరియర్. సో ప్రజెంట్ అయితే ఇంటికి వచ్చాను. ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి ఒక 200 grams కర్డ్, ఒక హోల్ డ్రాగన్ ఫ్రూట్, ఓట్స్ 50 grams అండ్ ఆల్సో 1 scoop ఆఫ్ బయోజైమ్ వే. వెనిలా ఫ్లేవర్ తీసుకున్న ప్రజెంట్ అయితే నాకు చాక్లెట్లో వెనిలా బాగుంది. ఎక్స్పెరిమెంట్ చేసే మూడ్ లేదు. అండ్ దీంతో పాటు సిరీస్ చూస్తున్నాను, సండే సినిమా కబుర్లు. లైక్ మన గురించి తెలిసిందే కదా, సినిమాలు, మూవీస్ అంతా. సో సండే రోజు సినిమా హిస్టరీ ఏం జరిగింది ఈ వారం అనేది యూట్యూబ్స్ లో కవర్ చేస్తాను. లిస్ట్ చాంతాడంతుంది, సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. విశ్వక్ సేన్ కల్ట్ మూవీ నుండి హీజ్ మై దోస్తి అనే ఫ్రెండ్షిప్ సాంగ్ రిలీజ్ అయింది, వినండి పక్కా. సో ఇది వచ్చేసి నా సెకండ్ మీల్. ఇది దీంట్లో నేను వేసిన కూర ఏమైనా ఉంటే అది నేను ఆనియన్, మిర్చి అండ్ బాదం పేస్ట్ కొట్టేసి దాంట్లో చికెన్ వేపాను. వాటర్ వేస్తే నీకు గ్రేవీ వస్తుంది. నేను యాక్చువల్గా స్పైసెస్ తిన్ను. కేరళకి వచ్చే స్పైసెస్ లెవెల్ తగ్గింది. కేరళలో కారం తిండు, సో వాళ్ళ ఫుడ్ అలవాటు స్పైసెస్ తక్కువ తింటాను. సో అందుకని నేను మిర్చి వేస్తా, 2-3 మిర్చి ఘాటు, కానీ కారం అసలు ఇలా కారం ఫస్ట్ టైం. సో ఇది లంచ్ తినేసాక మనకు వర్క్స్ ఉన్నాయి. సో నేను అన్న వెబ్సైట్ అయితే ఇదే. ఇది వచ్చేసి మీకు క్విజ్గా నీకు యూజ్ అయింది. ఇది వచ్చేసి ప్రాక్టీస్ హిరగానా అని కథకన ఉంది కదా, టొఫుగు క్విజ్ సైట్ ఇది. ఖానా అంటే ఆ పర్టికులర్ ఓవెల్స్లో కాలం, ఏ కాలం, ఐ కాలం, ఈ కాలం, అలా కాలమ్స్ ఉంటాయి కదా, వాళ్ళు కానా అంటారు. సో వీటిలో 2 ఉంటాయి, హిరగానా, కథకన. ఈ రెండింటిలో కానాస్ ఉంటాయి. సో బేసిక్స్ కానాస్ కంప్లీట్ చేశాక మీకు గుర్తు లేదో క్విజ్ పెట్టుకోవాలి కదా, లైక్ మెమరైజ్ చేయడానికి. ఆ క్విజ్ అనేది దీంట్లో కట్టుకుంటుంది. సపోజ్ కొట్టేసాం అనుకోండి, లైక్ మీకు ఏ కానా వచ్చో అక్కడ దాకా సెలెక్ట్ చేసి స్టార్ట్ క్విజ్ కొడితే మీకు ఆటోమేటిక్గా ఆ క్విజ్ వచ్చేస్తుంది, రెగ్యులర్ క్విజ్లో ఉండాలి వచ్చేస్తుంది. సో
ఇఫ్ యూ లెర్నింగ్ జపనీస్ దిస్ సైట్ నాకు చాలా హెల్ప్ చేసింది. సో జస్ట్ టెలింగ్ యూ, ఇఫ్ యూ వాంట్ రైట్ అవుట్, ఐ లీవ్ ఇట్ ఇన్ ద కామెంట్స్ ఇఫ్ యూ ఆర్ లెర్నింగ్ జపనీస్. సో ప్రెసెంట్ మన హిరాగానా అయితే కంప్లీట్ అయిపోయింది. రివిజన్ ఆల్రెడీ చదివేశాను. ఇది ఇంకోటి లాస్ట్ వచ్చేసి అది అంటారు అంటారు, డిపెండ్స్ ఆన్ ద సిలబస్. సో అని ప్రొనౌన్స్ చేద్దాం ప్రెసెంట్ అయితే. అండ్ ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కథకన ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడే రాసాను, ఇది కాలం అయింది. సో నెక్స్ట్ కథకన ఒక కాలం రివైజ్ చేసుకొని మిగతా రివిజన్ రేపు పెట్టుకుందాం. నేను డేకి వచ్చి అరౌండ్ గంట కూడా స్పెండ్ చేయండి జపనీస్ చదవడానికి. నాకు ఎందుకంటే వేరే షెడ్యూల్స్ ఉన్నాయి కాలేజ్ వీటివి, జిమ్ ఉంది, ఎడిటింగ్ ఉంది, వ్లాగ్స్ ఉన్నాయి. సో అన్నీ మేనేజ్ చేస్తున్నాను. సో వై కాంట్ యూ డూ ఇట్? అట్లీస్ట్ ఒక కాలం రివిజన్ నాకు అట్లీస్ట్ 15 to 20 minutes తీసుకుంటాను అంతే రివైజ్ చేయడానికి. చదవాలంటే అప్పుడు ఒక 40 to 1 hour పెడతాను, 40 minutes to 60 minutes. కథకనంలో ఒక కాలం ఫినిష్ అయింది. బట్ ఒక కాలం కూడా నాకు చదివానా అన్న డౌట్ ఉంది. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి కథకన్నా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. హిరగానా ఈజీగా అయిపోతుంది కానీ కథకన్నా కొద్దిగా కష్టపడుతూ ఉంటాను. లైక్ నాకు ఆ సౌండింగ్స్ అంటారు మీకు హిరగానాలో కొన్ని డయాగ్రాఫ్స్ ఉంటాయి, లైక్ డిఫరెంట్ సౌండ్ కలిపి సౌండ్ చేయడం. ఇప్పుడు టీహెచ్ఈ వేరు కదా, అలా డిఫరెంట్ డయాగ్రాఫ్స్ ఉంటాయి. అండ్ కథకనాలో ప్రతి కాలంకి ఒక డయాగ్రాఫ్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. అది చాలా కష్టం. లైక్ నేను ఉందని సంగతి కూడా మర్చిపోయా కథకనాలో. సో కథకనా కొద్దిగా టైం పట్టింది. నేను వచ్చాక ట్రావెలింగ్ చేసి వన్ మోర్ మెయిన్ రీజన్ నాకు హెడ్ ఏక్ రావడానికి ఈ లైటింగ్ అనమాట. సో విండో నుంచి ఇప్పుడు సన్లైట్ వస్తుంది, ఇందాకంతా వాన పడి. సో ఆ సన్లైట్ అనేది ఎదురుగా గ్రీన్ మ్యాట్ వేశారు. ఆ గ్రీన్ మ్యాట్ వేయడం వల్ల సన్లైట్ అనేది గ్రీన్ మ్యాట్ నుంచి రావడం వల్ల గ్రీన్ గా లైట్ వస్తుంది. యాక్చువల్గా మనకి ఇళ్లలో మామూలు సన్లైట్ పడింది డోర్ నుంచి, కిటికీల నుంచి. ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఆ సన్లైట్ ఒక 15 days అలవాటు అయ్యి సడన్ గా రూమ్ లో గ్రీన్ లైట్ కొట్టంగానే గ్రీన్ ఉంటుంది రూమ్ అంతా. సో హెడ్ ఏక్ కి ఈ గ్రీన్ లైట్ ట్రిగర్ చేస్తుంది. చూడండి లైక్ సన్ వస్తుంది, మీకు లైట్లో కనిపించట్లేదు, అక్కడ గ్రీన్ మ్యాట్స్ ఉన్నాయి అంతా మొత్తం అంతా. లైక్ గ్రీన్ లైట్ అనేది ఇలా మొహానికి కొట్టింది. ఆ మొహానికి కొట్టడం వల్ల ఆటోమేటిక్గా మనకి హెడ్ఏక్ అయితే వస్తుంది. సో మోస్ట్లీ ఇదొక రీజన్. అండ్ దేర్ ఆర్ మెనీ రీజన్. ట్రావెలింగ్ వల్ల కూడా హెడ్ఏక్ వస్తూ ఉంటుంది ఇందాక చెప్పినట్టు. సో పద్దాకా తిరుగుతున్నా కదా, లైక్ మంత్లీ 2 monthsకి 20 hours జర్నీ అనేది ఈజీ కాదు. సో ఇదొక రీజన్ ఉంది. సో ఫర్ టుడే వీల్ ఎండ్ ద వ్లాగ్ గైస్. ఇంకా ఓట్స్ పెట్టలేదు, ఓట్స్ పెట్టుకోవాలి. సో వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. యాక్చువల్గా నేను ఎప్పుడు ఇది చెప్పను, కొన్నిసార్లు చెప్తా, కొన్నిసార్లు మర్చిపోతా. ప్రతిసారి చెప్దామని ట్రై చేస్తా కానీ గుర్తుండదు, మర్చిపోతుంటా. ఈసారి మర్చిపోకుండా ప్లాన్ చేసుకొని చెప్తున్నాను. సో నచ్చితే సబ్స్క్రైబ్, బాగా నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. గుడ్ నైట్.